ఈ పదవి విరమణ అందరూ తప్పలేదు. స్వాగతం బాబు, స్వాగతం. హెచ్ఎం గారి సంఘం రమేష్ గారిని మండలాలుగా కోరుతున్నాం. హలో సరస్వతీ నమస్తే పద్మకే పద్మాపాదు సరస్వతీ భగవతి నిశేష మహోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి రమేష్ అన్న గారికి మరియు అతిథులుగా విచ్చేసినటువంటి ఎంఈఓ గారికి, ఎంఎల్ఓ గారికి, ఎస్ఓ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క స్వాగతం, సుస్వాగతం. ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించడం అనే ఎంతో చాలా ఇస్తూ ఉంటారు. తన యొక్క సేవలను అందించి ఎంతోమంది పిల్లలని తీర్చిదిద్దినటువంటి శ్రీరన్న గారికి మరి ఈరోజు ఈ విధంగా విరమణ సన్మానం జరగడం ఎంతో స్ఫూర్తిదాయకం. నేను ఇప్పుడు రామాడుకు వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో శ్రీరన్నతో ఉన్నటువంటి పరిచయాల లోపల తను వ్యక్తిగతంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ ఎప్పుడు కూడా ఈ సంఘపరమైనటువంటి విషయాల లోపల నేనున్నాను అంటూ నాకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండి చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా నాకు ఎంతో సహాయకులుగా, మార్గదర్శిగా, తోడుగా నిలవడం జరిగింది.
కాబట్టి ఈ విధంగా నేను ఈరోజు మండలంలో సంఘ నిర్వహణ బాధ్యతలు నెరవేర్చడంలో నాకు సహాయపడినందుకు ఈరోజు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరియు శ్రీరణ గారు ఈరోజు పదవి విరమణ చెందడం నిజంగా నాకు ఒక రకంగా తీవ్రమైనటువంటి లోటు. ఎప్పుడు ఏ పనున్నా కూడా నేను ఉన్నాను అంటూ ఎప్పుడు నాకు చేదోడుగా వాదోడుకునేటువంటి ఒక వ్యక్తి ఈరోజు నాకు లేని లోటు చాలా ఏర్పడుతుంది. కాబట్టి అన్నగారి యొక్క వీళ్ళ నరసింహారావు మాజీ సర్పంచ్ గారిని వెంచర్ గారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతం సుస్వాగతం చేస్తున్నాం. చప్పళ్లతో ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఈరోజు మరి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి సీనన్న దంపతులు మరి ఇక్కడ ఆసీనులై ఉన్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీనివాసరెడ్డి గారితో మాకు వెల్గటూరు ఉన్నత పాఠశాలలో కలిసి 2 సంవత్సరాలు పనిచేసినటువంటి జ్ఞాపకాలు మర్చిపోలేనటువంటి, అతి తక్కువ సమయంలోనైనా తనతోటి పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఆ 2 సంవత్సరాల కాలంలోనే మాకు ఒక 20 సంవత్సరాల అనుబంధము ముడిపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారితోటి ప్రతినిత్యము మాట్లాడుతూ మంచి చెడుల విషయంలో కానీ ఏ విషయంలోనైనా కూడా మేము పాలు పంచుకుంటూ మరి ఆత్మీయంగా కొనసాగేటువంటి మంచి మిత్రుడు నాకు శ్రీనివాసరెడ్డి గారు. మరి ఈరోజు వారి యొక్క ఈ నెలలోనే మరి వారి యొక్క పదవి విరమణ ఉంది కాబట్టి ముందస్తుగానే తను ఈ కార్యక్రమం ఈ సమావేశానికి విచ్చేసిన శ్రీనివాసరెడ్డి గారి బంధుమిత్రులకు మరియు తోటి ఉపాధ్యాయ మిత్రులకు వారి సహచరులకు స్వాగతం పలుకుతూ, శ్రీనివాసరెడ్డి గారు ఒక ఉపాధ్యాయునిగా కాకుండా వెలిచాల పాఠశాల నిర్వహణలో తను ఎంతో శ్రమించారు. ఈ పాఠశాల అభివృద్ధి గురించి తను ఆర్థిక పరంగా అదేవిధంగా శ్రమ పరంగా ఎన్నో విధాల ఈ స్కూల్ అభివృద్ధి గురించి ఎంతో ఉపయోగపడ్డారు. దానికి మా వెల్చాల గ్రామం తరఫున మరియు వెల్చాల స్కూల్ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే వారి పదవి విరమణ తర్వాత కూడా వారి భావి జీవితం ఆయుర ఆరోగ్యాలతో, వాస్తవానికి శ్రీనివాసరెడ్డి గారు అజాత శత్రు. వాస్తవానికి ఆయన ఎవరితో మాట్లాడినా నవ్వుతో మాట్లాడతాడు. ఆజానుభావుడు. ఆయన చూడని మొదలు ఫస్ట్ నేను మొదలు ఈయననే ఇచ్చామనుకున్నాను వాస్తవానికి, కానీ కాదు. నిజంగా చెప్తే వెన్న లాంటి వాడు. వెన్న తొందర వేడి ఎట్లా తగ్గుతుందో వెంటనే కరిగిపోయి నెయ్యి అవుతుందో, కాబట్టి అదేవిధంగా శ్రీనివాసరెడ్డి మనస్తత్వం కూడా అటువంటిది. కాబట్టి మా హనుమంతరావు సార్ కూడా చాలా బాగా చెప్పారు. కాబట్టి అదేవిధంగా నెక్స్ట్ స్పెషల్ టీచర్ మిత్రులు అందరికీ స్వాగతం సుస్వాగతం. నమస్కారాలు అందరికీ. అయితే అధమా ధనమిచ్చంది ధనం మానంతు మధ్యమాహ ఉత్తమ మానమిచ్చంది మానోహి మహితాన్ ధనం. సార్ గురించి 2 ముక్కల్లో చెప్పాలి అంటే నైతిక ప్రవర్తనకు బాగా విలువ ఇచ్చేవాడు సార్. అది ఏదన్నా కానీ ఏ విషయంలోనైనా కానీ. మా స్నేహం దాదాపు 92 నుంచి 8 సంవత్సరాలవి 25 8 33. వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రత్యేక ఉపాధ్యాయ సంబంధమైనటువంటి ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ వేసిన తర్వాత ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం అన్నీ చేయకుంటే మేము న్యాయస్థానానికి వెళ్ళి వచ్చినప్పుడు ఒక 2 సంవత్సరాలు వేరే వాళ్ళు తిరిగినా కూడా ప్రధానమైనటువంటి పాత్ర నేను, మా శ్రీనివాసరెడ్డి గారు,
పరశురాములు, మరి రాజిరెడ్డి గారు, మరి నలుగురమో ముగ్గురమో, తర్వాత లాస్ట్కు సారును మేము ఇద్దరమే మిగిలినాం. చివరికి నాకైతే చాలా వరకు జీవితంలో ఎన్ని బాధలు అనుభవించాలో అన్ని బాధలు అనుభవించినాం. ఆయనే 96 మాకు ఉద్యోగాలు ఇస్తే వారికి 98 డిఎస్సిలో ఉద్యోగం వస్తే ఆ తర్వాత మళ్ళీ మా ఉద్యోగం కొరకు దాదాపు స్టిల్ ఇప్పుడు కూడా మా చిన్న సమస్య ఉంది, దాని కొరకు ఇప్పుడు కూడా హైదరాబాద్ మా వెంబడి వస్తున్నాడు ఆయన. అంటే ఏ ఒక్క వ్యక్తికి 89లో రాసినటువంటి ఏ ఒక్క వ్యక్తికి 916 982 పోస్టులకు ఏ ఒక్కళ్ళకు ఉద్యోగం పోకుండా వెంబడి ఇప్పించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే శ్రీనివాసరెడ్డి గారు. ఒక దిశలో ఇక ఇది వద్దయా నాకు, నేను వదిలిపెడతా, నేను వైదికం చేసుకుంటాను సార్, నేను వివాహోపనయనాలు చేస్తాను, కరీంనగర్లో టాప్ పేరు రాది, ఈ ఉపాధ్యాయ వృత్తిలో తర్వాత వచ్చినాను, నేను ఇది వదిలిపెడతానా, ఇక ఉద్యోగం తీసేసిండు కదా వాటిని ఎదుర్కొంటున్నా అని అంటే కళ్ళనీళ్ళు పెట్టుకుంటే నన్ను పట్టుకొని ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకొని ఇది ఎట్లా కాదో చూద్దాం, నేను వస్తా వెంబడి, మనం ఇద్దరం వెళ్ళిన తర్వాత ఈ 72 మందికి స్టేట్లో ఎట్లా రాదో చూద్దామని చెప్పేసి మా వెంబడి ఉండి వెన్నుదన్నుగా ఉండి ఆపత్తులో సంపత్తులో, అదే కాదు ఇంటి సమస్యల్లో కానీ బయట సమస్యల్లో కానీ చాలా ఆంతరంగికుడు సార్ మాకు. ఎందుకంటే సారు ఇంట్లో నేను ఒక కుటుంబ వ్యక్తిగా, అట్లానే వెంకటరమణారెడ్డి కాక మాకు బాగా అత్యంత సన్నిహితుడు, తండ్రితో సమానం సారు కూడా. కుటుంబ సభ్యులందరూ కూడా మనతో కలిసి ఉండేటువంటి వాళ్ళు. ఆయన సేవలు ఎక్కడ ఉన్నా సరే, ఈ పాఠశాలలో కానీ, వెలుగటూరు పాఠశాలలో కానీ, ధర్మారంలో పనిచేసినప్పుడు కానీ, ఆ సెగ్యాంలో పనిచేసినప్పుడు కానీ, ఎక్కడ పనిచేసినా కూడా ఉద్యోగం విషయంలో ముందు మొట్టమొదటి ప్రాధాన్యత డ్యూటీకి ఇచ్చేవాడు ఆయన, ఎవరికి అవకాశం ఇచ్చేవాడే కాదు ఆయన. అట్లానే నగనూరులో కూడా పనిచేసినాడు. అంటే ఉద్యోగ ఆచరణలో, ఉద్యోగ సంబంధమైనటువంటి డ్యూటీ విషయంలో, బాధ్యత విషయంలో ఏనాడు తప్పించుకొని తిరిగేవాడు కాదు. అట్లానే మనకు ఏదైనా డ్రాఫ్టింగ్ చేసినప్పుడు కూడా మేము ఇదంతా సమస్య పట్టుకొని, ప్రత్యేక ఉపాధ్యాయుల సమస్య పట్టుకొని హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా నెమ్మదిగా నింపాదిగా కూర్చుండి చక్కగా రాసి దాన్ని డ్రాఫ్ట్ చేసి హైదరాబాద్ వెళ్ళి ఏ విభాగాల్లో ఇచ్చుకుంటూ పోవానో అట్లా ఇచ్చుకుంటూ పోయి ఈ 72 మంది స్టేట్ లెవెల్లో అపాయింట్మెంట్ అయినట్టుగా చూసినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి పాత్ర. నేను ఆయన వెనుకానే అనుకోవాలి. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి మా అందరి పోస్టులు తెచ్చుకున్నాం, దానికి ఆయనే ముందని అనుకోవాలి, ఆయన తర్వాతనే నేను. ఎందుకంటే అంత పరోపకారి ఆయన, వేరే వాళ్ళకు ఉపకారం చేయడంలో ఆయనే తనత్వం. అంటే ఇంట్లో ఆయనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మమ్మల్ని వదిలిపెట్టకుండా వీళ్ళందరి జీవితాలు నిలబడడానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి. ఉత్తరోత్తర చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడికి రేపు 23వ తారీఖు నాడు, అంటే 23 అంటే ఈ నెల మొత్తం పనిచేస్తూ ఉన్నట్టే, ఈ ఏప్రిల్ 30వ తారీఖు నాడు ఉద్యోగ విరమణ చేసినప్పటికీ మిగతా శేష జీవితంలో ఆయనకున్న కార్యక్రమాలన్నీ ముందే ఉన్నాయి. పాపం అమ్మాయి ఇప్పుడు డాక్టర్ చేసింది, ఆ అమ్మాయికి తగినటువంటి పిల్లవాడు రావాలని, అట్లానే మంచి అల్లుడు ఆయనకు వచ్చేసి ఆ బాధ్యత నెరవేరిన తర్వాత ప్రతి వాడికి ఒక ఉద్దేశం ఉండాలి, ఎక్కడి నుంచి వచ్చినాం ఎక్కడికి వెళదాం, ఎందుకంటే వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ వేర్ వీ విల్ గో అనేది ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో సారు నడిచేట్టుగా, సారుని భగవానుడు ఆశీర్వదించి ఆ మార్గంలో వెళ్ళేట్టుగా, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేట్టుగా, ఈ సంసార సంబంధమైనటువంటి వ్యవహారాలని చక్కదిద్దుతూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేట్టుగా భగవానుడు వాళ్లకు, వాళ్ళ కుటుంబానికి, భార్యా పిల్లలకు, తండ్రికి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుతూ భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించాలని భగవంతుడి. వెలిచాల జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ గుడిపాటి శ్రీనివాసరెడ్డి గారి విరమణ వీడుకోలు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీ కన్నం రమేష్ గారు, స్థానిక మండల విద్యాధికారి గారు, తర్వాత మా మిత్రులు వీర్ల హనుమంతరావు గారు, శ్రీనివాస్ గారు, మన గ్రామ ప్రముఖులు వీర్ల నరసింహారావు అన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సభలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులు మరియు సీనియర్ యొక్క కొలీగ్స్, బంధువులు, మిత్రులు అందరికీ నమస్కారం. నాకు సీనన్నతో పరిచయము దాదాపు 30-35 సంవత్సరాల నుంచి అనుకుంటాను. మాది ఇద్దరిది కూడా ఒకటే మండలం, చెప్పదండి. మా
సీనన్న ఈనాడులో పనిచేస్తుండే అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు చాలా యాక్టివ్గా ఉంటుండే. అప్పటి నుంచి ఇప్పటి సీనన్న ముఖం మీద అంటే మంచి సౌమ్యుడు, స్నేహశీలి, చిరు దరహాసం ఎప్పటికీ జరగదు సీనన్న ముఖం మీద. 30-35 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాను. ఆ విధంగా మాకు పరిచయము. అదేవిధంగా వారి గ్రామంలో మా ఫాదర్ కూడా టీచర్గా పనిచేయడం జరిగింది. మొన్న సీనన్న కలిసినప్పుడు చెప్పిండు, మీ నాన్న మాకు గురువు ఉండే అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా వ్యక్తిగతంగా సీనన్నతో ఉన్న పరిచయంతో ఒకసారి అభినందించి వెళ్దామని వచ్చాను. ఎందుకంటే ఉపాధ్యాయుల యొక్క సభలో విరమణ అంటే ఏదైనా వీడుకోలు కానీ, ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ, రిటైర్ అయినప్పుడు కానీ సభ అంటే చాలా ఎక్కువసేపు జరుగుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు పొందేటువంటి ప్రేమ, అభిమానము, ఆత్మీయత విద్యార్థుల నుంచి కానీ, వాళ్ళ తోటి కొలీగ్స్ నుంచి కానీ అట్లా ఉంటుంది. మీరు ఏ శాఖలో కూడా ఒక ఉద్యోగి రిటైర్ అయితే ఎంత పెద్ద అధికారి అయినా కూడా వీడుకోలు అనేది దాదాపుగా 50-70% జరగదు. జరిగినా కూడా ఏదో ఫార్మాలిటీగా ముగిచ్చేస్తారు, ఇక తప్పదన్నట్టు. అందుకని చెప్పేసి నేను హెచ్ఎం గారిని ముందుగానే రిక్వెస్ట్ చేసిన, తొందరగా నేను కలిసి వెళ్తాను తిననని చెప్పేసి. ఈ సందర్భంగా పదవి విరమణ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, వారి సతీమణికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి నాకైతే నేను చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఎంతో ఆత్మీయత కలిగిన వాడు. కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి సార్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువగా ఉంటుంది. తద్వారా నెక్స్ట్ మన కార్యక్రమానికి ముందుకు తీసుకుపోవడానికి మా అధ్యక్షుల వారి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా ముందుకు తీసుకుపోతున్నాం. నేను కూడా మొన్ననే రీసెంట్గా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మరి ఇది పేదల రెతలు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను వర్ణించి రాసినటువంటి ఒక పాట. కొందరిలలో కలవారలు, కొందరిలలో కడుహీనులు, కొందరికి లోకం సుందర స్వప్నం, సుందర స్వప్నం. కొందరిలలో కలవారలు, కొందరిలలో కడుహీనులు, కొందరికి లోకం సుందర స్వప్నం, సుందర స్వప్నం. తరతరాల మా బ్రతుకులు గడచిపోయే కన్నీటితో, తరతరాల మా బ్రతుకులు గడచిపోయే కన్నీటితో, ఇతిహాసపు పుటలు నిండే మా విషాద గాథలతో. కొందరిలలో కలవారలు, కొందరిలలో కడుహీనులు, కొందరికి లోకం సుందర స్వప్నం, సుందర స్వప్నం. ఆది నుండి నాటికి ఆగలేదు పోరాటం, ఆది నుండి నాటికి ఆగలేదు పోరాటం. మనిషి మనిషి మధ్యన మాపలేదు భేదం, మనిషి మనిషి మధ్యన మాపలేదు భేదం. చెమటలు వడిపే వాడింట్లో మూలుగుతుంది వేదన, చెమట వడిపే వాడింట్లో మూలుగుతుంది వేదన. పాలరాతి మేడల్లో కనిపిస్తుంది వేదన. కొందరిలలో కలవారలు, కొందరిలలో కడుహీనులు, కొందరికి లోకం సుందర స్వప్నం, సుందర స్వప్నం. అలనాటి మన రాజులు గెలుచుటకై యుద్ధాలు, అలనాటి మన రాజులు గెలుచుటకై యుద్ధాలు. సామాన్యుల రుధిరమ్మును చిందించిన చెడు దినాలు. కరీంనగర్ జిల్లా పరిషత్ సిఇఓ అయినటువంటి శ్రీనివాస్ గారిని వేదికపైకి కడుపు నిండబోదెప్పుడు, కడప కడప దరి చేరిన కడుపు నిండబోదెప్పుడు. యాచన కడుహీనమని యాచకుడికి తెలిసిన, అభిమానం వీధించిన చుట్బాధలు తీరున, చుట్బాధలు తీరున.
క్షుద్బాధలు తీరునా. వాళ్ళకంటే బార్కోడ్ ఉన్నది. మాది సార్ ఏమే బార్కోడ్ మాది సార్ ఏమే స్వాగతం సుస్వాగతం. తద్వారా ఓకే సార్ కొంచెం సైడ్కి ఉండండి సార్, ఇట్లా సైడ్కి ఉండండి కొంచెం కనబడేది. అలా వీడియో ఎడిటింగ్ నేను చేస్తాను. డ్యాన్స్లో చెప్పి ఆయన డ్యాన్స్లో చూడండి చూడండి అమ్మా ఇక్కడ చూడండి. మైక్ మైక్ ఆగండి సార్, ఆగండి కొద్దిగా ఆగండి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని కొద్దిగా. ప్రజావాన్ పశుపాన్ భవతి చంద్రభావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుపాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనాన్ భవతి అగ్నిర్వా అపామానం ఆయతనవాన్ భవతి యోగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపానం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద ఊర్ధ్వా ఉదాజనయేన జేనోదాజన్నోర్ధ్వా ఊర్ధ్వా ఉదాజనయేన ఉదాజనయేన జేనోదాజన్నుదాజనయేనాదిత్యా ఆదిత్యాయేనోదాజన్ ఉదాజనయేనాదిత్యా ఉదాజన్నిద్యుతో ఆయన్నో ఏనాదిత్యా ఆదిత్యాయేన జేనాదిత్యా వసవో వసవ ఆదిత్యా ఏన జేనాదిత్య శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రభావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థ సత్యా సఫలా సంతు.
పురాణోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తి భవంతో మహాంతో అనుగృహ్ణంతు. హలో హలో ముందుకేసుకుంటే డైరెక్ట్ పర్వాలేదు. హలో హలో రావద్దండి దయచేసి ప్లీజ్ గెట్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. దయచేసి సభ మర్యాదలు కాపాడండి. కరీంనగర్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాస్ గారు. The moment once you entered the government service, automatically you will know the retirement date also. కానీ 3 సంవత్సరాల క్రితము ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు ఒక 3 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచడంతో అనేక మంది ఉద్యోగులు ఇంకా 3 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. దాంట్లో భాగంగానే మా శ్రీనివాస్ రెడ్డి గారి మిత్రులు మరి ఇంతకాలం వారి యొక్క సేవలు అందించడం జరిగింది. మరి వారి గురించి ముఖ్యంగా చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చెట్లు ఈ వాతావరణం చూసిన తర్వాత ఫస్ట్ ఈ పాఠశాల కోరుకోవాల వద్దా అని నేను ఆలోచించి ఇట్లా ఒక రౌండ్ వేసిపోయినప్పుడు ఈ చెట్లు ఇక్కడ గ్రామస్తుల యొక్క వివరాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తప్పకుండా ఇదే పాఠశాల కావాలని, ఎందుకంటే నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నంబర్ 1 అది సీనియారిటీ లిస్ట్. నాకు ఫస్ట్ ఏది కోరుకుంటే అదే వస్తుంది. మొన్న ఇటీవల మా తెలుగు సార్ కూడా ఫస్ట్ ఇక్కడికే కోరుకున్నాడు. ఒకసారి నిలబడండి సార్ తెలుగు సార్, ఆయన డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఒకసారి గట్టిగా సఫాలు కొట్టాడు. ఆయన జిల్లాలో ఏ స్కూల్ కావాలనుకుంటే ఆ స్కూల్ వస్తుంది. కానీ వెలిశాల నీళ్లు మంచిది, పాఠశాల మంచిది, గ్రామస్తులు పుర ప్రముఖులు అందరూ మంచోళ్ళు అనేటువంటి విషయంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ చెట్ల వాతావరణం చూసి అప్పుడు అరే ఇంత బాగా చెట్లు ఎవరు పెట్టారంటే గతంలో పనిచేసినటువంటి కిషన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా రమణారెడ్డి గారు, రామస్వామి నెట్టుబాయ్, వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి ఈ చెట్లను ఇక్కడ పెంచడం జరిగింది. బహుశా మీరు ఎంటర్ అవుతూనే అనుకుంటూ ఉంటారు అరే ఇది శాంతినికేతన్ లాగా ఉంది, ఈ పాఠశాల వాతావరణం బాగుంది అని. మరి ఇంత మంచి స్కూల్లో మేము ఇక్కడ బోధిస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఇక శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే
మా గ్రామస్తులు చాలా మంచి వాళ్ళు, మాకు కావాల్సిన అడిగినవన్నీ ఇస్తూ ఉన్నారు. సర్పంచ్ మేడం గారు, మా నరసింహరావు గారు, ఏది కంప్యూటర్ పాడైంది అన్న కానీ ఏదంటే డబ్బులు ఇస్తూ ఉన్నారు. స్టేజ్ కూడా మొన్న డాక్టర్ శ్రీధర్ గారు సిబిఆర్ హాస్పిటల్ వాళ్ళు మాకు ఇది ఇవ్వడం జరిగింది. దాదాపు మేము ఏది అడిగితే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అన్ని వారిపైన భారం ఎందుకు ఇవ్వాలని మేము ఒకసారి అనుకుంటున్నాం. ఎండాకాలం దగ్గరకు వస్తుంది అన్న, ఎట్లా ఈ వాటర్ ఏం ప్రాబ్లం అనుకుంటే శ్రీనివాసరెడ్డి గారు చాలా పెద్ద మనసు. వెదురుగట్ట గ్రామం, ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణకు సంబంధించిన ల్యాండ్ కానీ, పాఠశాలకు సంబంధించిన ఆవరణకు సంబంధించిన ల్యాండ్ కానీ, ఇలా ప్రతిదీ కూడా వారి కుటుంబ సభ్యులు మరి దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఫిలాంథ్రపిస్టిక్ యాటిట్యూడ్ అన్నమాట. దాతృత్వటువంటి ఆ భావనతోటి అక్కడ ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ చేస్తే అనుకుంటున్నాను అన్న, నేను అన్ని సార్లు అడగాలంటే పాపం మా నరసింహరావు గారు, ఇందాక హనుమంతరావు గారు కూడా చెల్లారు. నేను ఏదైనా అడిగితే మా వెంకటేశ్వరరావు గారు కూడా మేడం గారు ఇట్లా అడిగితే ఇస్తారు. ఇక్కడ ఇప్పటికీ నేను అడిగింది ఇంతవరకే కాదని లేదు, వారికి నేను చాలా ధన్యుణ్ణి. అయితే అన్నీ అడగలేం కదా, ఏదైనా అడిగితే ఇక సార్ ఏది అడిగితే ఇక రేపటి నుంచి ఇదే పని లిస్ట్ రాసుకుంటారని అనుకుంటారు కదా అని చెప్పి మేము డిస్కస్ చేస్తున్న క్రమం లోపల అన్న నీకు ఏం ప్రాబ్లం లేదు, వాటర్ కావాలి కదన్నా, సరే అని చెప్పి వారి మాతృమూర్తి పేరు పైన మాకు వాటర్ ట్యాంక్ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మనం తాగుతున్న నీళ్ళన్నీ కూడా వారు ఇప్పించినటువంటి. అంటే ఒక వ్యక్తి యొక్క గొప్పతనం గురించి చెప్పాలంటే 1 or 2 words సరిపోతుంది. అట్లాగే ఇప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. అన్ననే అంటాడు, అన్న నేను బడికి ఏమి ఇవ్వాలంటే నేను ఏమి ఇస్తావన్నా, మంచి బోధన ఇచ్చినావు. మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి ఫిజిక్స్ టీచర్, నాకు ఇది అబ్దుల్ కలాంకు గురువైనటువంటి ఒక శర్మ ఉంటాడు టీచర్, బ్రాహ్మణ్ టీచర్. ఆ టీచర్ మా అన్నలో కనిపించదు. ఎందుకనంటే నేను ఆ 10th పాఠం చెప్తా ఉన్నా, ఆ పిల్లలకు ఏ రకంగా బోధిస్తూ ఉంటాడు. అన్న చాలా దూరంలో ఉన్నాడు. ఒకసారి సైన్స్ డే 2 రోజుల టైం ఉన్నది, దూరంలో అంటే ఆయన డ్యూటీలో పోయినాడు. నేను అన్నా ఇట్లా మరి సైన్స్ డే ఉంది ఎట్లంటే 2 రోజులు వచ్చి ఇక్కడ ఉండి మొత్తం 2 రోజులు అన్ని దింపి జిల్లా అధికారి మా ఎంఈఓ గారు వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేసే విధంగా మేము జిల్లా స్థాయిలో సైన్స్ పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గొప్పతనం మా సైన్స్ టీచర్ ఫిజిక్స్ సార్కి పోతుంది. చెప్పాలి కొట్టరు ఇదొకటి. ఇంకా నేనేం చేసినా ఇక మళ్ళీ అన్న రిటైర్మెంట్ అవుతున్నాం కదా అని అంటే ఈ మైక్ ఇందాక మా అయ్యగారు ఇటువారు మా పీడి సార్ అయ్యగారు వారు వచ్చిన తర్వాత కొన్ని పాఠశాల రూపురేఖలు కొంత మార్చే దిశలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏది వారు వస్తూనే మండల స్థాయిలో ఆటల పోటీలు పెట్టినాం, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. టీమ్గా మనం ముందుకు వెళ్తున్నాం. ఏంటి అనుకుంటున్నటువంటి క్రమం లోపల ఈ మైక్ మధ్యలో పనిచేస్తలేదు. వారు ఆలోచించి నిన్న రాత్రి 12,000 రూపాయలతో ఒక మైక్ సెట్ మాకు ఈ పాఠశాలలో కొని ఇవ్వడం జరిగింది. అని అన్నగారు నాకు ఫోన్ చేసి ఏమంటారు, అన్న నేను రేపటి నుంచి ప్రేయర్లో ఉండకున్నా కూడా అక్కడ శ్రీనివాసరెడ్డి సార్ ప్రజెన్స్ కనిపించాలి, మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు అది అన్న మైక్ అన్న ఇచ్చిందని చెప్పి అనుకోవాలన్నా నా కోరిక ఉన్నది అని అంటే నేను వారి యొక్క గొప్పతనానికి నేను నమస్కరిస్తున్న ఈ సందర్భంగా. ఎందుకంటే ఉపాధ్యాయులలో డబ్బు చాలా మందికి ఉంటుంది, మంచికి ఖర్చు పెట్టాలనేటువంటి భావన కూడా ఉండాలి. దాంట్లో వీరు ఒక్కరిని నేను భావిస్తున్నాను. సమయం కాలాతీతమైంది, కొద్ది ప్రోగ్రాం కూడా కొంచెం కిందివి అయింది. చాలా మంది ఉండాల్సింది, ఎందుకంటే పండగ ఇది పెళ్లిలో కూడా అటు అక్షింతలు వేస్తే మన మండల నోడల్ ఆఫీసర్ గారు మరియు పుర ప్రముఖులు, సంఘాల ఉపాధ్యాయ నేతలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు సార్ 10 సంవత్సరాల వృత్తిలో దాదాపు ఈ పాఠశాలలోనే 10 సంవత్సరాలు పనిచేశారు. దాదాపుగా మరి సార్ గురించి చెప్పాలంటే సారు చాలా నిరాడంబరుడు, నిగర్వి మరియు సౌమ్యుడు. అంతేకాకుండా మరి పిల్లలంటే కూడా సార్కి చాలా అభిమానము. సార్కి కూడా పిల్లలంటే అభిమానం, పిల్లలందరికీ కూడా సార్ అంటే చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానము. ముఖ్యంగా పిల్లల క్రమశిక్షణ పట్ల కూడా సార్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. దానిలో ఉదాహరణకు భాగంగా మరి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ముఖ్యంగా బాయ్స్ మరి విచిత్రమైనటువంటి హెయిర్ స్టైల్స్ చేసుకొని వస్తున్నారు. మరి దానికి సారు మరి అది తప్పని తెలియజేస్తూ మరి వారికి తన సొంత డబ్బులు ఇచ్చి మరి సెలూన్కి పోయి మంచి నార్మల్ కటింగ్ చేయించుకొని రావాలని ప్రత్యేకంగా చెప్పేటువంటి వారు. క్రమశిక్షణ పట్ల చాలా కఠినంగా ఉండేవారు. అంతేకాకుండా మరి పిల్లలంటే కూడా ఒక తప్పు చేసినప్పటికీ కూడా మరి ఆప్యాయతతో
మంచిగా మందలించి వారికి తన సొంత పిల్లల్లాగా అట్లా కాకుండా ఇట్లా వేయాలని చెప్పుకునేటువంటి వారు. కాకపోతే మా స్టాఫ్లో కూడా అందరికీ కూడా మంచిగా ఉంటూ ఒక బ్రదర్ లాగా ఉండేవారు. తర్వాత సార్కి డిఓ ఆఫీస్ అంతా కూడా సుపరిచయము. మనకి ఏమైనా పనులు కావాలంటే సార్ ఇట్లున్నది అని చెప్పినట్టయితే సార్ తప్పకుండా మేడం చేస్తానని చెప్పేసి అన్ని పనులు మనకు చేసి పెట్టేటువంటి వారు. తర్వాత ఇంకా చెప్పాలంటే సార్ గురించి ఇలా చెప్పాలంటే ఎంతో ఉంది. మంచి ఇందాక సార్ చెప్పినటువంటి సార్ గురించి, కానీ సమయాతీతం అవుతుంది కాబట్టి తొందరగా ముగిస్తున్నాను. సార్కు మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకు అన్నానే పిలుచుకునేటువంటి వాళ్ళం. ఏ అవసరాలు ఉన్నాయి కానీ అది పర్సనల్ కానీ ఆఫీస్ పని కానీ ఏ పని కానీ చెప్పగానే మాకు చేదోడు వారుగా దాన్ని సాల్వేషన్ చేసేటువంటి వాడు. అతని గురించి చెప్పాలంటే అతని గురించి నా మాటలో కొన్ని రాష్ట్ర విషయాలు నేను ఉద్యోగ విరమణ పుష్పాంజలి. గుణవంతమైనట్టి గుడిపాటి వంశాన జనన మందిరయ్యవో రెడ్డి గారు, కోపమేలేనట్టి వెంకటరమణారెడ్డి మీ తండ్రి గారు, చక్కని గుణవతి సావిత్రి దేవి మీ మాతృమూర్తి, అనుకూలవతియకు రమాజ్యోతి గారు సేవలు చేసి మీ సేద తీర్చె, ఉత్తమ సంతతి మీ గారాల పట్టి సాహితీ వైద్య వృత్తిని చేపట్టిన నిపుణురాలు, వృత్తిలో మీరు అందరి మన్ననలు పొంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదిగినారు. 30 వసంతాల మోదమొప్ప చేసి ఉంటిరి గద మీరు విసుగులేక, మేమెల్లరము ఎల్లవేళల మీ సేవ మరువలేము. సాధు చాలయ్య మీరిక విశ్రాంతి గొనుమా. ఎంతటి మంచి వారలయ, ఎంతటి మంచి మనసు మీది, ఏమని చెప్పుదు మీ గురించి నేను. అంతట పేరుగాంచి తిరి పున్నమి చంద్రుని వెన్నెలోలే, పంతము లేనలేదు మరి అందరిని ఆదరించే, నీ అంతటి ప్రేమ కలిగిన వారు అంతట నుండిన సుఖంబులే కదా. ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి మీద ఉన్న అభిమానంతో ఇచ్చేసినటువంటి తోటి మిత్రులు, అభిమానులు అందరికీ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారం. చాలా రోజుల తర్వాత విద్యా కార్యక్రమంలో ఇవాళ ఒకరోజు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. ఒకప్పుడు మధ్యలో ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద వేరే వేరే జిల్లాలకి వేరే వేరే కార్యక్రమాలకు వెళ్ళినాము. తర్వాత వెలిచాల స్కూల్కి రమ్మని విజిట్, అంటే 2 సందర్భాలలో నాకు దత్తాత్రేయ గారు, అట్లాగే నా మిత్రుడు రమేష్, నా చిన్ననాటి మిత్రుడు రమేష్ సభాధ్యక్షులు. ఇంతకుముందు గేమ్స్ ఫెడరేషన్ ఒకటి గేమ్స్ డిస్ట్రిక్ట్ మీట్ చేస్తున్నాము రమ్మని చెప్పి పదే అడిగినారు. ఆ రోజు ఒక ప్రోగ్రామ్ క్లాష్ కావడంతో మేము రాలేకపోయినాం. ఈనాడు రిపోర్టర్ చేస్తున్నారు. విజయ్ కంటే ముందు అనుకుంటా మీ దగ్గరికి వెళ్ళి విజయ్ తీసుకున్నాడు. నేను 1996లో నేను సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగ బాధ్యతలు చేపట్టింది తొప్పదెంట్లో. అప్పుడు కొద్ది రోజుల ముందటి వరకు శ్రీనివాసరెడ్డి గారు అక్కడ పాత్రికేయులుగా చేస్తున్నారు. అదే వాళ్ళ వెదురుగట్ట కాబట్టి. తర్వాత నరసింహారెడ్డి గారు కూడా వాళ్ళ చిన్నాన్న నరసింహారెడ్డి గారు, ఆ తర్వాత వాళ్ళ పరంపరతో ఒక 6 భావిస్తాను. మంచి కార్యక్రమము, అందరూ అభిమానులందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లాగే ఈ కార్యక్రమం నిర్వాహకులు కూడా రమేష్ కూడా చాలా ప్రోయాక్టివ్. మా మిత్రుడు, మేము క్లాస్మేట్స్ని మా ఎస్ఎస్ వరకు, మిత్రుడు కూడా పదే చెప్తా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారి గురించి.
ఎవరమైనా కూడా ఒక మాట నాకు మన కోసం చేసుకుంటాము, మన మిషన్స్, ఆయన దాతృత్వం, ఇవన్నీ కూడా ఈ అన్ని విషయాలలో కూడా పాపని మంచి ఒక డాక్టర్గా, ప్రయోజకులుగా కొంతమందికి అట్లాంటి సమన్వయం, అట్లాంటి అవకాశం దొరుకుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఇందులో 100% ప్రయోజకులుగా నిలబడ్డారని చెప్పి నాకు అనిపించిన 2 మాటలు మీతో షేర్ చేసుకుంటూ, ఇట్లాంటి సెలబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా అన్ని సందర్భాలని మనం సెలబ్రేషన్స్గా మార్చుకుంటేనే మానవత్వానికి సంబంధించినటువంటి ఒక తట్టడం అంటామా, ఒక హగ్ చేయడం అంటాం, హ్యూమన్ ఆ బేస్ని మనం ఒకసారి మళ్ళీ కలిగి చూసుకున్నట్టుగా ఉంటుంది. నేను ఉపాధ్యాయ అన్ని ఇక్కడ నాకు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు కాదు, కానీ మీ అందరికీ ఒక మిత్రుడిగా నాకున్నటువంటి చిన్నపాటి అనుభవంతో అన్ని సందర్భాలని మనము సెలబ్రేట్ చేసుకోవడం, ప్రత్యేకంగా మిత్రుడు ఈ కార్యక్రమ అధ్యక్షుడు రమేష్, అట్లాగే దత్తాత్రేయ గారు, అట్లాగే ఈనాటి సన్మాన గ్రహీతలు, ఈ కార్యక్రమ నిర్వాహకులు, మా పేరెంట్స్, ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ అన్నారు. కన్నం రమేష్ అన్న గారు, మరియు ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, మరియు మాజీ సర్పంచ్ వీర్ల నరసింహరావు గారు, మరియు తాజా మాజీ సర్పంచ్ సరోజన మేడం గారు, మరియు ఎంఎన్ఓ రంగనాథ్ శర్మ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సమాంజలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి వారి బంధువులు, ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్సమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు నాకు క్లాస్మేట్, అదేవిధంగా వారు సౌమ్యులు, చిరునవ్వుతోనే ఎప్పుడైనా అన్న అని మాట్లాడుతూ వచ్చేటువంటి వారు ఎదురుగా. కాబట్టి వారు ఇన్ని రోజులు ఉద్యోగ జీవితం చేసినారు, ఈరోజు విరమణ పొందుతున్నారు. కాబట్టి వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి భావి జీవితము సుఖ సంతోషాలతోని, ఆయురారోగ్యాలతోని ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ అభినందనలు. శ్రీనివాసరెడ్డి గారి ఇంతకుముందు అందరూ భక్తులు చెప్తున్నట్టుగా అజాత శత్రువు అనే విషయంలో ఆయన ఉద్యోగ ప్రస్థానంలో 30 సంవత్సరాలు ఉంటే అందులో సింహభాగం 10 సంవత్సరాలు మా గ్రామంలోనే ఉద్యోగ బాధ్యత నిర్వర్తించడం అనేది మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. నిజంగా పదవి విరమణ అనేది మరి 30 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ బాధ్యత నిర్వర్తిస్తూ విజయవంతంగా పూర్తి చేసుకోవడం అనేది మరి అందరితో మన్ననలు పొంది, ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సహోద్యోగులందరికీ కూడా ఎంతో మంచిగా ఉంటుంది. అందుకే ఇప్పటివరకు అందరూ చెప్పినట్టుగా అజాత శత్రువు అనడానికి ప్రత్యేకంగా అదే కారణం. జీవితం ప్రశాంతంగా ఆయురారోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుని Milord.
శ్రీనివాసరెడ్డి గారి గురించి చిన్న కవిత. దీని ముందుకు రండి. నేను ఎవరో మీరు ఎవరో కలిసినాము ఈ శుభ సమయం మీ బాట ప్రేమ విరయి మాటల తండనిది కాబట్టి అంత గొప్పనైనది మా శ్రీనివాసరెడ్డి సార్ గారు presented many things about him, but have come over here with a few words of it allow the friendship with the ship in the ocean. God could not be everywhere, hence he created the mother. Mothers could not be everywhere, he created the friends. So, command or demand, or these are the words of diamond. Thank you all of you, and I thank విద్యార్థులు వెలిచాల విద్యార్థులు ఒకసారి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా మీ ఉపాధ్యాయ బృందం కోరుతుంది. తొందరగా రండి. ఉపాధ్యాయులు పిల్లలు నేను అటెండెన్స్ తీసుకుంటే అందరు ఇక్కడికి రావాలి. ఎవరు క్లాస్ రూమ్ లో ఉన్నా కూడా అమ్మాయి 6th క్లాస్ లో ఉన్నారు. మీకు క్లాస్ వైజ్ గా ఇక్కడ ఉంటుంది 8th క్లాస్ లో ఉన్న పిల్లలు అందరూ ఉరికి రావాలి. ఇంకా అటెండెన్స్ అటెండెన్స్ తీసుకోవాలి. తొందరండి. మృదుస్వాహన దక్షులు మహోన్నత వ్యక్తులు అందరికీ అనురాగాలను పంచిన అక్షర సుమాంజలి బాల్యము నిరంతరం వచ్చి మహోన్నతమైన ఉపాధ్యాయునిగా అందించిన మీ పితృదేవులకు నమస్తే. ఉన్నత భావాలు కలిగిన నాలుగు గొప్ప వ్యక్తులకు ఇవే మా పుష్పాంజలి. ఉద్యోగ పర్వం ఉన్నత విద్యను పూర్తి గావించి విద్యాబోధన వృత్తిగా ఎంచుకొని మొదట 1-8 పెరకపల్లి లంబాడి తండ నగునూరు ఉత్తమ ఉపాధ్యాయునిగా 2009లో భౌతిక శాస్త్రంలో నుండి లక్ష్మీ నరసింహుడు నుండి శ్రీ శర్మ గారు తాన్ని బోధాద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య తం తాను బ్రవీమితే వాను భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ స్వత్తామ వికర్ణచ్చ సౌమదత్తి తథైవ చ అన్యే చ బహవః శూర
మదర్తే త్యక్త జీవితా నానా శస్త్ర ప్రహారణ సర్వే యుద్ధ విశారదః అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం వ్రతం విదామిదేశం బలం భీమాభిరక్షితం రక్షంతు భవంతః అనుకుంటున్నాం. కాబట్టి పిల్లలను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. నేను ప్రమోషన్లో వెళ్ళడం జరిగింది. సార్ పదవి విరమణ పొందడం జరుగుతుంది. సార్కి నాకు సార్ మంచి బ్రదర్. ఏ సమస్య ఉన్నా శ్రీనివాస్ రెడ్డి సార్ అలాగనే ఏంటి మేడం ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు సార్. అలాగే చెప్పాలంటే సార్ లాంటి మంచి వ్యక్తితో నేను పనిచేయడం నా అదృష్టంగా భావించాను. భగవంతుడు సార్కు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఎందువే కానీ పనిచేసిన మంచి పేరు చేసుకున్నారు. వారు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నట్టు చాలా సంతోషం. హ్యాపీ రిటైర్మెంట్ అన్న. మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్. ఇప్పుడు పూర్వ విద్యార్థులు సంజన తొందర
హలో హలో ఏ రాజమ్మ ఒక్క కూరగాయ ముట్టద్దు, నేను వచ్చి చెక్ చేస్తా. పాఠశాలకు ఒక మైక్ ఉండాలి, ఆ మైక్లో నేను ఉండాలి. ఎందుకంటే నాకు పాఠశాలలో ముఖ్యమైనది ప్రార్థన. నా ఇన్నేళ్ల సర్వీస్లో ఒక్కో రోజు కూడా నేను ప్రార్థనలో లేకుండా లేను. శ్రీనివాస్ రెడ్డి సార్ ప్రార్థనలో లేడు అంటే ఆ రోజు బడికి రాడు, అంతే. ఆ రకంగా నేను ప్రార్థనలో మెయింటైన్ చేసిన కనుక నేను లేనప్పుడు కూడా నా మైక్ అనేది ప్రార్థనలో ఉండాలనే ఆలోచన నాకు వచ్చింది. దాని కొరకు నేను ఈ మైక్ కొనాలని నిర్ణయించుకున్నా. మన మిత్రులందరినీ తీసుకొని వెళ్ళి ఏదైతే బాగుంటుందని సెలెక్ట్ చేసుకొని మా మాతృమూర్తి మా అమ్మగారు సావిత్రి గారు ఈరోజు ఇక్కడ ఉండాల్సింది. లేదు, అయినా అమ్మమ్మ ఇట ఉన్న మమకారంతో పేరుగా ఇది ఇవ్వాలనుకున్నా. దీన్ని స్వీకరిస్తారని హెడ్ మాస్టర్ గారికి, నా స్టాఫ్ మెంబర్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. అరే పిల్లలు గట్టిగా చప్పాలు కొట్టండి. Thank you so much. మా నాన్న దగ్గర నుంచి నేను 3 క్వాలిటీస్ నేర్చుకున్నాను. ఫస్ట్ థింగ్ ఇస్ పంక్చువాలిటీ, సెకండ్ థింగ్ ఇస్ డిసిప్లిన్, అండ్ థర్డ్ థింగ్ ఇస్ సిన్సియారిటీ. 3 things ఉంటే ఐ థింక్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇట్ టిల్ నౌ. అండ్ నేను కూడా మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ అంటే ట్రై చేయండి. రాదు రాకపోవడం అనేది నెక్స్ట్ థింగ్. వీ హ్యావ్ టు ట్రై. మన 100% మనం ఇస్తే అది వస్తుంది, రాదు. ఇఫ్ నాట్ నౌ దెన్ సమ్ అదర్ టైం. కానీ గాడ్ మైట్ నాట్ గివ్ యూ వాట్ యూ నీడ్, బట్ హీల్ డెఫినెట్లీ గివ్ యూ వాట్ యూ యాక్చువల్లీ రిక్వైర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. దట్స్ ఇట్. యా, థ్యాంక్ యూ. Every day we used to meet at a stadium or park. We are walking friends every evening, even it is a rain or sunlight. ఏ సీజన్ అయినా సరే ఎవ్రీడే కలుసుకునే వాళ్ళం. ఇప్పటికి స్టిల్ సారు చాలా సఫర్ అయిండు చాలాసార్లు, బట్ ఆయన సిన్సియారిటీ, పంక్చువాలిటీ మేము అందరం కూడా నేర్చుకున్నాం. ఆయన ఇంతకుముందు చాలామంది చెప్పినట్టుగా ఈజ్ వెరీ కోఆపరేటివ్, ఫ్రెండ్లీ, అండ్ ఆల్సో నిజాయితీకి, ఆనెస్టీకి చాలా పెట్టింది పేరు సార్. సిన్సియారిటీ అంటే ఆయన సారే చెప్పిండ్రు, మాకు కూడా చాలా సార్లు చెప్పిండ్రు. ప్రేయర్కు రాకపోతే వారు మాట్లాడుకున్నారు కనుక ఇది తర్వాత మా పిల్లలు అందరూ సుఖసౌఖ్యాలకు ఆనందంగా ఉండాలని ఈ ఉపాధ్యాయుల సోదరులందరూ కూడా నన్ను అవమానించి ఇక్కడ మాత్రం చెప్పారు. వాళ్ళు ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నారు. మానసికంగా
సంతోషం కొరకు ఏదైనా సాధక పథకాలు ఉంటే పంచుకునేది, అన్నిట్లో వారు మాకు షేర్ చేసుకునేది, మంచి ఆలోచనలు మాకు చెప్పేది. వారితోటి మంచి చాలా విషయాలు చక్కగా నేర్చుకున్నాం. ఇప్పటివరకు నేను సుల్తాన్పూర్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. నెక్స్ట్ ఫిబ్రవరి మన రిటైర్మెంట్, దాదాపు దగ్గర కొన్ని నెలలు మాత్రమే తేడా ఉంటుంది. వారితో చాలా నేర్చుకున్నాం. అయినా వారు మాకు స్పాట్లో కానీ 398 ఉద్యోగంలో కానీ సర్వీస్ కాలంలో కానీ ఏ విషయంలో ఉన్నా కూడా చాలా చక్కగా మాకు నేర్పేది. వారి అనుబంధం చాలా గొప్పది. వారిలో ఏమీ లేవంటే కోపము లేదు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. ఎవరైనా గుణాన్ని కోల్పోయే అవకాశమే లేదు కాబట్టి, కోపం లేదు కాబట్టి గుణాన్ని కోల్పోయే అవకాశం కూడా లేదు. అదేవిధంగా అనవసరంగా మాట్లాడరు. అధికంగా మాట్లాడితేనే ప్రశాంతతను కోల్పోతారు. వారు ప్రశాంతతను ఎప్పుడు కోల్పోరు. ఎందుకు కోల్పోతారు? అధికంగా మాట్లాడలేరు కాబట్టి ప్రశాంతతను కోల్పోరు. అవసరంగా మాట్లాడతారు, అనవసరంగా మాట్లాడరు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. ఇంకోటి అహంకారము లేదు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అహంకారం లేదు కాబట్టి ప్రేమను కోల్పోయే అవకాశం కూడా లేదు. ఎల్లప్పుడూ అందరి మీద ఆయనకు ప్రేమ ఉంటుంది, మాకు కూడా ప్రేమ ఉంటుంది. ఇంకోటి అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడే అవకాశం సార్ దగ్గర లేదు కాబట్టి సార్ పేరు ఎప్పటికీ మనం గుర్తుంచుకునే ఉంటాం. కాబట్టి అన్ని విషయాలు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకంగా జీవిస్తారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సమయాభావం వల్ల దయచేసి క్షమించాలి. గట్టిగా చప్పట్లు. వెరీ నైస్. వెల్గటూరులో వర్క్ చేసినాం. మేమందరం సీనన్నానే అంటాము. యాక్చువల్గా నాకంటే దాదాపు 14-15 ఏళ్ళు పెద్ద. కానీ శ్రీనివాస్ రెడ్డి సార్కి ఒకటి ఏంటంటే 15 ఏళ్ళతో 25, 35, 45 ఏ ఏజ్ వాళ్ళతో కలిసిపోతాడు. సారు ఉన్నాడు అంటే ఎంటర్టైన్మెంట్. మనము మన ఉన్న బాధను కూడా మనం మర్చిపోగలుగుతాం. ఇంకా పిల్లల విషయానికి వస్తే, పిల్లలు అక్కడ ఉన్నారు అంటే వాడు ఏదైనా తప్పు చేయడానికి సారు ఉన్నాడంటే ఆలోచిస్తాడు. గూగుల్ కెమెరా, అది గూగుల్ కెమెరా అర్థం దెబ్బ పట్టడం కాదు, కాకపోతే కంపల్సరీ వాడు దొరుకుతాడు సార్కి. వాడు ఒక తప్పు చేస్తున్నాడు అంటే వాడు దొరుకుతాడు సార్కి. అందుకే మేము శ్రీయానికి ఏమన్నా అంటే గూగుల్ కెమెరా. సార్ పేరే గూగుల్ కెమెరా. ఒకసారి చప్పట్లతోటి సార్కి ఒకసారి హర్ష ధ్వనులతో, కరకర ధ్వనులతో ఒకసారి చప్పట్లు కొట్టాలని కోరుతున్నాం. తద్వారా నిజంగా చెప్పాలంటే నేను మొన్ననే ప్రమోషన్లో 8 ఏళ్ళు మగ్గి ఫస్ట్ నెంబర్గా ఉండి వెలిశాల గ్రామానికి రావడం జరిగింది. నాది ఫస్ట్ నెంబరే, నేను కూడా ఫస్ట్ నెంబరే, అన్నిట్లలో ఫస్టే మనం కూడా. కాబట్టి అంటే ఇట్లా చెప్పుకోవడం గొప్పతనం కాదు, అట్లా జరిగింది, అది యాదృచ్ఛికం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మా సీనన్నను చూసాను నేను. అప్పుడు చెప్పాను నేను, మా సీనన్న, మీ అందరు సీనన్నగా మా సీనన్న. ఎందుకంటే ఎవరు కలిసినాను శుభ సమయమున ఈ వెలిచాల ప్రాంగణంలో. ఉద్యోగంలో 3 పదవులు అడుగుపెట్టి 61లో పదవి విరమణ చేస్తున్న మహా వ్యక్తి, మహోన్నత వ్యక్తి. కాబట్టి చిన్న పదవి, పెద్ద పదవి అనే భేదాలు లేకుండా సోదరి సోదర భావంగా కలిసి ఉన్నాము ఈ 11 నెలలు. ఎప్పుడు ఎన్నడూ ఈ రోజు వరకు మరపరానిది మీ యొక్క స్నేహ బంధం. కాబట్టి కోయిలలు కమ్మగా రాగం తీస్తాయి, కొమ్మలు కొంగొత్త చిగురులు వేస్తాయి. వసంత ఋతువు వచ్చిందంటే కిలకిల రావాలతో రామచిలకలు ఎలా అయితే ప్రొద్దులు లేవగానే మనకు అలాంటి ఆ వేపపు యొక్క వాసనతోటి ఆ ప్రొద్దుల యొక్క చదువులు నేర్పిన గురువులకు వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. రాముణ్ణి చదివించే మౌని విశ్వామిత్రుడు, రామునికి విలువిద్య నేర్పే మౌని విశ్వామిత్రుడు, శ్రీకృష్ణుడే చదివించే సాంఘిక జ్ఞాని పవిత్రుడు. రాధాకృష్ణులు రామాకృష్ణులు విశ్వకవులు, వివేకానందులు, ఎందరెందరో జగద్గురువులు. అందరికీ గురువే ప్రత్యక్ష దైవం. మరి అటువంటి గురువు స్థానంలో ఉన్నటువంటి ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓం సరస్వత్యే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశి
శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తాన ఏకదం తముపాస్మయే ఏకదం తముపాస్మయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. వసుదేవసుదం దేవం కంసచారూణమర్దనం. అని పాఠశాలని ఇప్పుడు విడిచిపెట్టుకోవాలంటే చాలా కష్టమైన పని. దాని కొరకు నేను చాలా కాలంగా ప్రిపేర్ అవుతున్నా. అయినా ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేను. ఈ ఉద్యోగ విరమణ మహోత్సవానికి ఈనాడు అధ్యక్షత వహించిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కన్నం రమేష్ గారు మరియు మండల విద్యాధికారి నా క్లాస్మేట్ అయిన శ్రీ వేణుకుమార్ గారు, అన్నిటికంటే ఆప్తులు మిత్రులు, నాకు చేదోడు వాదోడు అన్నీ కూడా నేను వెళ్ళేవేళ గుర్తు చేసుకునేది మా రంగనాథ్ శర్మ గారు. నా జీవితంలో ఒక మలుపు అంటే సార్. తర్వాత ఇక ఇతర మిత్రులు, నా తోటి ఉపాధ్యాయులు సోదరి సోదరిమణులు అందరికీ, తర్వాత విచ్చేసిన నా సోదరి సోదరిమణులకు అందరికీ నా నమస్సులు. వారికి ఎంత ఇస్తారో తెచ్చుకోలేను. నేను మా నాన్న సైకిల్ మీద స్కూల్కి వెళ్తుంటే నేను అనుకున్నట్టుంది, టీచర్ జాబ్ చేయొద్దు, ఇంత కష్టపడి టీచర్ జాబ్ చేయాలని, నేను వేరే ఏదో మంచి జాబ్ చేయాలి అనుకుంటున్నాను. కానీ ఇది ఎక్కడ తీసుకొస్తుందంటే నేను మళ్ళీ టీచర్ జాబ్ చేయాల్సి వచ్చింది. కానీ టీచర్ జాబ్ చేసిన తర్వాత దానిలో ఉన్న మధుర భేటి, అందులో ఉన్న విద్యార్థులతో పెనవేసుకుపోయే బంధం ఏంటి, ఈ రోజు నేను ఇంత ఉద్యోగం అవుతున్నా అంటే వేరే వాళ్ళకి ఉద్యోగాలు రావు, కేవలం టీచర్కి మాత్రమే వస్తాయి. ఎందుకంటే అందరితో పెనవేసుకొని పోతాడు కనుక. నా ఉద్యోగ ప్రస్థానంలో మొట్టమొదటిగా 398 తోటి రాగంపేట పాఠశాలలో ఫస్ట్ జాయిన్ కావడం జరిగింది. అక్కడ ఒక సంవత్సరం కాలం పనిచేసిన తర్వాత ఒలింపుకుంటలో ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత 398 జాబ్ మళ్ళీ డిఎస్ రాయడం జరిగింది. 98 డిఎస్సీలో సెలెక్ట్ కావడం జరిగింది. నేను ఆ 98 డిఎస్సీలో సెలెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ధర్మారం మండలం పెరకపల్లి పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరిన. అక్కడి నుంచి అక్కడ ఒక 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత లంబాడి దండ అది ఒక చిన్న పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలో పనిచేసిన. అప్పుడే నాకు అప్పటి వరకు నేను స్కూల్కు రెగ్యులర్గా పోయాను. అప్పుడు ఏమైందంటే ఆ ఏకోపాధ్యాయ పాఠశాల చిన్న కొట్టంలో ఉండేది. ఆ కొట్టంలో ఉన్నప్పుడు నాకు ఆ పొద్దున రాత్రి పశువులను కట్టేటోళ్ళు పొద్దున్నే పోయి పాఠాలు చెప్పేటాను. నాకు అప్పుడంతా ఎందుకో పాఠశాల అంటే సరిగ్గా అనిపించాక అప్పుడు ఆఫీస్ వైపు కొంచెం మొగ్గుకు పెట్టిన ఆఫీస్ వైపు అలా ప్రారంభమైన ప్రస్థానం. అలా పోయి డిఓ ఆఫీస్లో ఎక్కువ కాలం డిప్యూషన్లు చేస్తూ పోయినా. తర్వాత అక్కడి నుంచి నగనూరుకు వచ్చిన తర్వాత కూడా ఎగ్జిట్గానే హై స్కూల్లో పనిచేసిన, ఒక 5 years పనిచేసిన. నగనూరు కూడా నాకు మర్చిపోని మెమరీస్ ఇచ్చింది. అక్కడ పిల్లలు ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. అక్కడ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. లంబాడి తండ బసంత్ నగర్ వెళ్ళినా. నా సర్వీస్ తక్కువ, తిరుగుడు ఎక్కువ. నాకు బసంత్ నగర్కి వెళ్ళినా. ఏ టీచర్ కూడా ఇంత ఉండదనుకుంటా తిరగడం. నాకు తక్కువ సర్వీస్ వచ్చింది, ఎక్కువ తిరిగిన పాఠశాల. అక్కడ ఒక 6 months చేసిన తర్వాత ధర్మారం వచ్చిన. ఆ ధర్మారం వచ్చి ఇక్కడైనా నేను సెటిల్ అయిపోతే కావచ్చు, ఉండకపోవచ్చు అనుకుంటే ఒక 8 years రేషనలైజేషన్ వచ్చింది. దాని తర్వాత వెల్గటూరుకి వెళ్ళిన. ఆ వెల్గటూరు నాకు నిజంగా కూడా ఎంతో దూరం 52 kilometers పోయి. వెల్గటూరు మిత్రులు అందరు ఎక్కడెక్కడో ఉంటారు, అయినా అందరూ ఒక్క చోటుకి వచ్చింది. ఈరోజు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. వెల్గటూరు టీచర్స్ స్టాఫ్స్ అందరిని చూస్తే అక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ నాకు పనిచేసినంత కాలం 24 మంది స్టాఫ్, మా టీం లీడర్ రంగనాథ్ శర్మ సార్. సార్ గురించి నేను స్టాఫ్లో చాలాసార్లు చెప్తుంటాను మేడంకి,
మేడంతో పనిచేసిన, సార్తో పనిచేసిన. ఆ కాలం నాకు నిజంగా కూడా ఎట్లా కలిసిపోయింది సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకోని విషయాలని సార్ దగ్గర నేర్చుకుంటా. నాకు లీడర్ అంటే సారే. లైఫ్లో ఏ విషయంలో ట్రాన్స్పరెంట్, ముక్కుసూటిగా ముఖం పట్టుకొని చెప్పేవాడు సార్. సార్ దగ్గర నా గురువు, ఒక రకంగా గురువు కూడా సార్. నాకు చాలా విషయాలు నేర్చుకున్నాను నేను సార్ దగ్గర. అక్కడ షాప్ కూడా 24 గంటలు మేము 52 కిలోమీటర్లు పోతాం, 52 కిలోమీటర్లు వద్దాం. అక్కడ పని చేస్తూ, కానీ అసలు బడికి పోయినామా పని చేసినామా అనేది కూడా నాకు అసలు అర్థం కాదు. అంత ఆ రకంగా పనిచేసినాం, ఆ రకంగా కలిసిమెలిసి ఉన్నాం. ఈరోజు నా పిలుపునే స్పందించి ఇంతమంది, అక్కడ నుంచి 24 మంది స్టాఫ్లో 20 మంది స్టాఫ్ ఇక్కడికి వచ్చేది. అంటే మా మధ్య ఉన్న అనుబంధం ఎట్లాంటిది అనేది ఈరోజు అర్థమవుతుంది. ఆ రకంగా 5 సంవత్సరాలు గడిచిపోయింది. దాని తర్వాత అక్కడి నుంచి నేను బదిలీపై ఈ పాఠశాలకు రావడం జరిగింది, వెలిచాలకు రావడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం 2015లో నేను చంద్రకళ మేడం ఇద్దరం ఈ పాఠశాలకి ట్రాన్స్ఫర్ పైన ఒకటేసారి సైన్స్ టీచర్లు ఇద్దరం రావడం జరిగింది. నేను అనుకున్నా వస్తూనే అక్కడ ఉన్నప్పుడు అనుకున్నా ఈ పాఠశాలలో నేను రిటైర్ అవుతా అని అనుకున్నా. ఈ గద్యం చూసి అనుకున్నా ఈ పాఠశాలలో నా రిటైర్మెంట్ అవుతుంది. కానీ విధి ఒక్కొక్కసారి తిప్పుతూ ఉంటుంది, నాటకం చేస్తూ ఉంటుంది. అట్లనే అనుకుని చివరికి వచ్చేసరికి కొన్ని పరిస్థితుల వల్ల ఈ పాఠశాల నుంచి కూడా బదిలీ కావాల్సి వచ్చింది. బదిలీ వచ్చిన ఇందాక మన పీటీ సార్ చెప్తుండే, మీరు పోతా మీరు ఇక్కడనే ఉంటారు, నేను చెప్తున్నా కదా అని చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. కానీ ఆ విధి కూడా మళ్ళీ నాకు మళ్ళీ ఒకసారి తిరిగింది. లాస్ట్ డే నాడు ఒక్కరోజు మాత్రమే నాకు అవకాశం ఇచ్చింది. వెల్గటూరు పాఠశాలలో రిటైర్ కాబోతున్నాం. ఈ పాఠశాలలో అధికారికంగా కాదు, అధికారికంగా వెల్గటూరులోనే రిటైర్ కాబోతున్నా. వెల్గటూరు మిత్రులంతా ఇక్కడ ఉన్నారు. వెల్గటూరులోనే నా చివరి జీతం వెల్గటూరులో తీసుకోబోతున్నా. అది కూడా మా మిత్రులందరికీ, నాకు మా రాజేందర్ కూడా ఉన్నాడు ఇక్కడ. రాజేందర్ పిలిచిన రాజేందర్ కూడా వచ్చిండు, అక్కడ స్టాఫ్ అంతా వచ్చిండు. నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఒకసారి పోయి మీ అందరి నుంచి నేను ఒకసారి పోయి మళ్ళీ ఆ పాఠశాలలో మీ అందరితో కలిసి క్రీడ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటా. మీరు మనందరం కలిసిన ఆ ఒక్క రోజులైనా అందరి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాను. మీకు అందరికీ మరోసారి హామీ ఇస్తూ, నిజంగా కూడా ఈ పాఠశాలలో పనిచేసిన 10 సంవత్సరాల కాలంలో చాలామంది, అంటే ముఖ్యంగా నేను వచ్చేప్పుడు కిషన్ రెడ్డి గారు ఉంటారు. కిషన్ రెడ్డి గారు ఆజానుభావుడు. సారు మాటే ఘనంగా ఉండే. నేను సారు నాకు అంతకుముందే పరిచయం. వెలిచాలు తీసుకోవాలి నాకు ఉంది ఆలోచన. కానీ పెద్ద మనిషి నాకు అంతకుముందే అన్న తిరిగేటండి. మరి సార్ పర్మిషన్ తీసుకోకుండా వస్తే ఏమంటాడో పాఠశాల ముందు చెప్పాలి. ధైర్యం చేసి ఒకసారి పోయి సార్ చెప్పిన, అన్న నేను వెలిచాల అవకాశం వస్తే తీసుకుంటాను నీకు అంటే, సరే తను తీసుకోను. ఆ ధైర్యంతో నాకు అట్లే వెలిచాల పాఠశాల అవకాశం వచ్చింది. ఇక్కడ తీసుకున్న తర్వాత అంతకుముందు ఉన్న అన్నదమ్ముల అనుబంధాన్ని పనిచేసిన సార్తో సార్ అనే మాట్లాడవని. ఆ రకంగా సారు పాపం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఈ డయాస్ కానీ ఆ చెట్లు కానీ సారు ఆ పెద్ద చెట్లు కానీ ఈ చెట్లు కానీ కూడా సార్తో మేము కలిసి పెట్టుకున్న చెట్లు అవన్నీ. వాటిని చూస్తుంటే నాకు ఇవన్నీ వదిలిపెట్టి పోవాలా ఈ పాఠశాల నుంచి, కానీ తప్పదు. ఒక్కొక్క రోజు గుర్తుకు చేసుకుంటే నిద్ర పట్టలేదు. ఆ రకంగా మమేకమైంది పాఠశాలకు జీవితం. తర్వాత సత్యవ మేడం అంటే పాపం మేడం ఈరోజు ఉండేది ఇక్కడ. మేడం గారు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయిన నాతో పాటు 6-7 సంవత్సరాలు పనిచేసింది మేడం. చాలా మంచిది. అన్నయ్య నోట్లకి ఎప్పుడు అన్నయ్య అంటుండే. తర్వాత 6 months తర్వాత విజయలక్ష్మి మేడం వచ్చింది. విజయలక్ష్మి మేడం 5.5 సంవత్సరాలు కలిసి పనిచేసిన మేడం ఇవాళ వస్తా. మరి ఏదో కేరళ ఉందా అన్నారు, రాలేకపోయిందేమో తెలియదు, మరి ఏ కారణంగా రాలేదో నాకు తెలియదు. కానీ వారి కాలంలో కూడా నాకు ఎలాంటి వివాదాలు లేకుండా 5 సంవత్సరాల కాలం పనిచేసిన. తర్వాత నేను పనిచేసిన కాలంలో చాలామంది ఉపాధ్యాయులు అందరూ ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు, నాతో పనిచేసిన ఉపాధ్యాయులు అందరూ వచ్చారు. అందరితో కూడా కలిసిమెలిసి ఉన్నాను. నాతో ముఖ్యంగా రవీందర్ రెడ్డి సార్ కానీ, అప్పుడున్న పాత స్టాఫ్ చంద్రకళ మేడం కానీ, ఇక్కడ మిగతా అందరితో
పాత సార్ శ్రీనివాస్ సార్ వచ్చిపోయిండు, పూర్ణచంద్ర సార్ వచ్చిపోయిండు, మా బావగారు వచ్చిండు, సజిత మేడం, వీళ్ళందరూ ఇక్కడ పనిచేసిన వాళ్ళంతా నా మీద ప్రేమానురాగంతో పాఠశాలకు రావడం జరిగింది. అందరితో మంచి మా పెద్దసారి అంటుండే, నాకు ఎప్పుడు గుర్తుకొస్తాడు పెద్దసారి అంటుంటాం, మా రంగనాథం శ్రీనివాస రెడ్డి సార్ అందరి వాడు అంటుండే. అది ఇప్పటికీ నాకు గుర్తుంది. అందరి వాడని గుర్తించింది నాకు సార్. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉంటాడు సార్, ఎవరిని నొప్పియాడు అని అందరి వాడు అంటుండే. అన్నట్టు నేను అందరితోటి కలిసిపోయే వ్యక్తిత్వం, కలిసిపోయి ఉండేవాడిని. ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు కూడా సరే పోనీలు ఏదైనా జరిగినా కానీ పోనీలు అని తీసేసుకుంటుంది. తర్వాత విజయలక్ష్మి మేడం, తర్వాత పద్మలత మేడం చేసిండు, తర్వాత సుజాత మేడం చేసిండు. వాళ్ళ కాలంలో కూడా పనిచేయడం జరిగింది. తర్వాత డైనమిక్ హెడ్ మాస్టర్ శ్రీ కన్నం రమేష్ గారికి అన్న వచ్చిన తోటే పాలన అంతా ఇట్లా సజావుగా సావిగా అన్న ఏం చేద్దాం పాపం ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు నొప్పియలే. అన్న కాలంలో కూడా నేను ఎప్పుడు ఎవరి నొప్పలేదు. నన్ను కూడా అన్న ఆ రకంగానే అన్న నోటితో పిలుస్తాడు. ఏ అవసరం ఉన్నా నేను ఇప్పుడు ముఖస్థుతిగా చెప్పడం కాదు కానీ ఆ రకంగానే ఏ అవసరం వచ్చినా ఏ పని అయినా నన్ను అడగండి మాత్రం ఈ కాలంలో 6 నెలల కాలం అన్న చేసిన కాలంలో ఎప్పుడు కూడా సలహా తీసుకొని, అంటే నన్ను అడగడం అంటే అది కాదు, అందరు సలహా తీసుకున్నట్లు అన్న ఏం చేద్దాం అని సలహా తీసుకొని పొందిపోయాను. ఆ రకంగా అన్నగారి అభిమానం తీసుకున్న, అన్నగారి అభిమానంలో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను కూడా ముఖం పట్టుకుని చెప్పిన అన్నకి. ఆ రకంగా నిజంగా కూడా అనుబంధం రమేష్ అన్నతోటి ఇక్కడికి రాకముందు నాకు సార్ పాఠశాలకు రాకముందు చాలామంది చెప్పిండు, రమేష్ సార్ అప్పో మీ పాఠశాలకు వస్తానంటే మీరు ఆయనతో ఎగులుతారా అన్నారు. కానీ అది లేదు, సార్ దగ్గర చూస్తే చాలా బోలా. మరి ఆ రమేష్ సార్ను వాళ్ళు అట్లెందుకు ఊహించారో నాకు అర్థం కాదు. కానీ చాలా మంచి వ్యక్తి, చాలా కలుపుకోని వ్యక్తి, చాలా కలిసిపోయే వ్యక్తి, ఎప్పుడు ఎవరిని నొప్పించే వ్యక్తి కాదు. మరి ఆ రకంగా వాళ్ళకి ఎందుకు అనిపించిండో కానీ నాకైతే ఆ రకంగా ఎప్పుడు కనిపించలేదు. సార్ చాలా మంచి వ్యక్తి. ఆ రకంగా సార్తో సార్గా జరుగుతుంది నా ప్రయాణం. వీళ్ళలోపు మరి పద్మలత మేడం, ఇప్పుడు నాతో పాటు సీనియర్ పద్మలత మేడం, ఎవరంటే రంగనాథ శర్మ గారి వల్ల సిస్టర్. ఆ మాటలు మాట్లాడుతుంటే నాకు సారే మళ్ళీ ఇక్కడ గుర్తుకొచ్చేది సారే. మేడం మాట్లాడుతుంటే ఒక్కోసారి సార్ మాట్లాడుతున్నాడు అనిపించేది. నేనైనా మేడంతో, మేడం నాకు సార్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నది మేడం అని డైరెక్ట్ మేడంతో చెప్పేటండి. అది ఎప్పుడు కూడా సార్ నేను రోజు అసలు గుర్తు చేయని రోజు అంటూ ఉంటాను స్టాఫ్ రూమ్లో. మేడం తెలిసింటారు ఆ విషయం, రంగనాథం మా సారు అని ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నాను. మేడం గారు కూడా చాలా సౌమ్యులు, ఎప్పుడు అసలు కోపం అనేది చూడలేని. తర్వాత సుజాత మేడం గారు కూడా చాలా చిరునవ్వుతోటి తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరిని నొప్పియదు, ఎవరిని మాట వచ్చిందంటే మేడం డ్యూటీ ఏందో చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఆ రకంగా మేడం గారితో పనిచేస్తాం. తర్వాత నెక్స్ట్ అలీముద్దీన్ సార్ వచ్చి ఇంకా 1 year కూడా కాలేమా. కానీ సారు ఎంత సహృదయుడంటే చిన్న ఒక్కసారి సార్కి ఎందుకు కోపం వచ్చినట్టు అనిపించింది. నేనే వెంబడే పోయి సార్కి మళ్ళీ సార్ చెప్పిన, సార్ నేను మీ పట్ల కోపంగా ప్రవర్తించినట్టు అనిపించింది, నన్ను క్షమించాలి సార్. అది తప్పుగా తీసుకోవద్దు. వెంబడి ఇమీడియట్గా క్లాస్లోకి పోయినా సార్ చెప్పేసిన. సార్ నాలో ఉన్న స్వభావం అదే, ఏదన్నా తప్పు చేసినా అంటే ఇమీడియట్గా ఎప్పుడో పోయి చెప్పేస్తా అంతే. మళ్ళీ మనసులో పెట్టుకోవడం ఉండదు, అదేముండదు. వారు చాలా మంచి వ్యక్తి, మంచి ఆత్మీయుడు. అదేవిధంగా మలేషియన్ సార్ వచ్చి మంచి మ్యాథ్స్ హ్యాండ్, చాలా సౌహృదయులు. ఎప్పుడు కలిసినా సార్ అని ఏదున్నా అడ్వైస్ తీసుకుంటాడు. సార్ కూడా ఏదైనా సలహాలు ఉంటే ఎంత ఓపిక అంటే నిజంగా తొక్కుడుబండకి ఎంత ఒప్పుకుంటాడు అంత ఒప్పుకున్నట్టు మలేషియన్ సార్ ఈ పాఠశాలకు దొరికిన మంచి అసెట్. పాఠశాల ఏ పనులున్నా సారు ఇక ముందు కంటిన్యూ చేస్తాడు పాఠశాలకు. అదేవిధంగా తర్వాత మా దత్తాత్రి గారు యంగ్ డైనమిక్ రాగానే సార్ వచ్చిండు, ఏం చేద్దాం సార్ గేమ్స్ పెడతాం, మండల స్థాయి SGF గేమ్స్ పెట్టాలని ఇచ్చిపెట్టాడు అన్న. ఆ రోజు కూడా గుర్తు చేసుకున్న వితరణ అన్నతోటి. రవీందర్ అన్న కానీ, సజిత మేడంతో కానివ్వండి, తర్వాత చంద్రకళ మేడం కూడా వెళ్ళిపోయాను అనుకో, చంద్రకళ మేడంతో కానివ్వండి, అందరితో అన్న అంటూ ఎప్పుడు వేసానా
ఎవరిని నొప్పియకుండా నా సర్వీస్ అంతా గడిపిన. ఇక ముందు కూడా నేను ఈ క్షణాల ఇంత ధైర్యంగా ఉంటున్నా అంటే ఎంతో ప్రిపేర్ అయినా. అసలు మాట్లాడుతూనో మాట్లాడలేను. పుష్పలత మేడం వచ్చింది, ఫోన్లో అడిగింది నన్ను, డైరెక్ట్ కాదు ఫోన్లోనే ఫోన్ చేసింది. సార్ రావచ్చు ఆ పాఠశాల కదా, మా రమణారెడ్డి గారు మా బావ అయితే ఆత్మీయులు అయ్యా, ఈరోజు కూడా మొత్తం పనులన్నీ తనే చేసుకున్నాడు. ఆ కార్యక్రమం చెప్పడాల్సిన మేడమే చేసుకున్నాడు మొత్తం పనులు. రమేష్ కానీ అలీ కానీ. పుష్పలత మేడం ఫోన్ చేసింది, సార్ నేను తీసుకుంటా సార్ మీ దగ్గరికి. రండి మేడం, మా పాఠశాల అంతా మంచి పాఠశాల లేదు, మీరు వచ్చి పని చేయండి అన్న. ఆ రకంగానే మేడం వచ్చారు. సంతోషంగా మా అందరితోటి కలిసి పనిచేస్తున్నారు. అందరికీ ముఖ్యంగా నా పాత స్టాఫ్ కానీ, వెల్చాల స్టాఫ్ కానీ, వెల్గటూరు స్టాఫ్ కానీ, ధర్మారం కానీ, ఇంకెక్కడ పనిచేసిన స్టాఫ్ అయినా నేను ఏదైనా సందర్భంలో అనుచితంగా ప్రవర్తిస్తే, వారి పట్ల వ్యతిరేకంగా ఏదైనా తెలిసో తెలియక తప్పుగా ప్రవర్తిస్తే ఇప్పుడే నాకు అవకాశం ఉంది, తప్పు చెప్పుకునే క్షమించమని అడిగే అవకాశం నాకు ఇది చివరి అవకాశం కనుక అందరినీ కోరుకుంటున్నా. నన్ను క్షమించాలని, మీ అందరి ఆశీస్సులు నాకు అందరికీ ఉండాలని, ఎల్లవేళలా ఉండాలని, ఇదే స్నేహితం ఇదే ఎల్లకాలం నాతో పాటు కొనసాగించాలని మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరినీ పరిగణిస్తూ ఇంత పెద్దవాడైనప్పటికీ కూడా అందరికీ మర్యాదపూర్వకంగా నమస్కరించేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన గుడిపాటి రమాజ్యోతి శ్రీనివాసరెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ గారి ఉద్యోగ విరమణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, మరి ఇలాంటి గొప్ప వ్యక్తిని నేను చూసినటువంటి వ్యక్తుల లోపల మొదటివారు శ్రీనివాసరెడ్డి గారు. ఇంత గొప్ప మనసున్నటువంటి వ్యక్తిని అనుకోలేదు. చాలాసార్లు నేను సార్ 96 లోపల ధర్మార మండల్ 98 లోపల చూసినప్పుడు మా ఊరు నుంచే వెళ్ళిపో రోజు పెరకపల్లి, అదేవిధంగా లంబడి తండకి. సార్తో ఎక్కువ పరిచయం లేదు, కానీ చాలా సందర్భం లోపల వెలగటూరులో పనిచేసినప్పుడు చూసిన, అదేవిధంగా నంగనూరులో పనిచేసినప్పుడు చూసిన, రాగంపేట, కొలిమిగుంట లోపల, మరి చివరికి ఇదే పాఠశాల లోపల సార్ని నేను 2023 అక్టోబర్ 3 నాడు వచ్చినప్పుడు సారు క్లాస్లో చెప్తున్నటువంటి నన్ను చూసి వచ్చి 2 చేతులతో నమస్కరించి వెల్కమ్ పలికినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి సార్ గారు. అప్పుడే చూసిన ఇంత గొప్ప మనసున్న వ్యక్తి దగ్గర నేను పనిచేస్తున్నందుకు నేను ధన్యుడిని అనుకున్నా. అలాంటి వ్యక్తికి ఈరోజు నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నటువంటి సందర్భము నాకు చాలా బాధ వేస్తుంది. ఇలాంటి వ్యక్తితో ఇంకా కొన్ని సంవత్సరాలు పనిచేస్తే చాలా విషయాలు నేర్చుకుంటాం. మన లోపల ఉన్నటువంటి లోపాలను కూడా తన చిరునవ్వుతోని, చిన్న మాటలతోని మనల్ని కూడా మైమర్పించేటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి సార్ గారు. అలాంటి వ్యక్తి దగ్గర నేను సంవత్సర కాలం లోపల పనిచేసినప్పటికీ కూడా నా కంప్యూటర్ లోపల అవగాహన లేనటువంటి సందర్భం లోపల కూడా అసలు కంప్యూటర్ వచ్చినటువంటి ఎవరి వ్యక్తులు కూడా చిన్న విషయాలు చెప్పడానికి సంకోచిస్తారు. కానీ తన దగ్గరుండి చిన్న పిల్లవాడికి చెప్పినట్టుగా నాకు కంప్యూటర్ పైన అవగాహన కల్పించినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి సార్ గారు. చిన్న విషయాలు నేర్చుకొని నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఆ చిన్న విషయాలను కూడా పిల్లవాడిగా నేర్చుకొని నేను ఈరోజు చిన్న పనులు చేయగలుగుతున్నాను స్కూల్కి సంబంధించిన విషయాలు. అంత మహోన్నత వ్యక్తి శ్రీనివాసరెడ్డి సార్ గారు.
అలాంటి వ్యక్తికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం అనేది నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం, కానీ తప్పని పరిస్థితి. కానీ ఈ సంవత్సర కాలము పూర్తిగా మాతోని పనిచేసి వేరే పాఠశాలకు వెళుతూ కూడా తన పోస్ట్ను ఖాళీగా ఉండకుండా పాఠశాలకి మరొక పోస్ట్ను కూడా తీసుకొస్తున్నటువంటి మౌనత వ్యక్తి అని కూడా చెప్పచ్చు. మరి అలాంటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారి ఉద్యోగ విరమణ మహోత్సవానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నం రమేష్ గారికి, మరి అదేవిధంగా ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఎం శ్రీనివాస్ సిఇఓ జిల్లా పరిషత్ కరీంనగర్ గారికి, అదేవిధంగా మెప్మా డైరెక్టర్ సిహెచ్ వేణుమాధవరెడ్డి గారికి, ముఖ్య అతిథిగా చేసినటువంటి మరొక ముఖ్య అతిథి శ్రీ స్వదేశ్ కుమార్ డిసిఈబి సెక్రటరీ కరీంనగర్ గారికి, అదేవిధంగా కర్ర అశోక్ రెడ్డి సెక్టోరియల్ ఆఫీసర్ కరీంనగర్ గారికి, మరియు మన మండల విద్యాధికారి అబ్బాటి వేణుకుమార్ గారికి, మన ఎంఎన్ఓ రామడుగు గారు రంగనాథ్ శర్మ, అదేవిధంగా రుద్రంగి పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, జైపాల్ రెడ్డి జిల్లా సైన్స్ అధికారి గారికి, నాగేశ్వరరావు జిల్లా సైన్స్ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గారికి, అదేవిధంగా మన పాఠశాలకి వెన్నంటి ఉన్నటువంటి వీర్ల నరసింహరావు మాజీ సర్పంచ్ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ వీర్ల సరోజన గారికి, వీర్ల హనుమంతరావు డిఓ ఎల్ఎస్ గారికి, ముసుకు తిరుపతి రెడ్డి గారికి, ఫిజికల్ సైన్స్ ఫోరం ప్రెసిడెంట్ దామోదర్ గారికి, పిఆర్టీ మండల్ ప్రెసిడెంట్ రామడి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇతర సంఘాల బాధ్యులందరికీ, అదేవిధంగా ఇట్టి కార్యక్రమం లోపల అన్ని కార్యక్రమాలకు తానే ముందుండి తన కార్యక్రమానికి మేము చిన్న భాగస్వాములుగా పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉన్నది, చాలా బాధగా కూడా ఉన్నది. మరి ఈ కార్యక్రమం లోపల మాకు వెన్నంటి ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ గారికి ట్రైనింగ్ ఉన్నప్పటికీ కూడా మాకు రోజు అన్ని కార్యక్రమాల లోపల సాయం చేస్తూ ఫోన్ ద్వారా, అదేవిధంగా ప్రతి కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా రచించినటువంటి శర్మ సార్ గారికి, అదేవిధంగా తెలుగు స్కూల్ అసిస్టెంట్ నాగేష్ సార్ గారికి, అల్ముద్దీన్ సార్ గారికి, అదేవిధంగా సీనియర్ టీచర్ అయినటువంటి పద్మలత దేవి మేడం గారికి, సుజాత మేడం గారికి, మరియు జూనియర్ అసిస్టెంట్ మేడం పుష్పలత మేడం గారికి, ఈరోజు అనివార్య కారణం వల్ల పాఠశాలకు రానటువంటి మా రికార్డ్ అసిస్టెంట్ దాంట్ర మహేందర్ గారికి, మరి మాకు ఎప్పటికీ వెన్నంటి ఉండేటువంటి మన లాజిస్టిక్ కమిటీ చైర్మన్ అయినటువంటి రికార్డ్ అసిస్టెంట్ గారికి, అదేవిధంగా సజితా మేడం గారికి, ఈ పాఠశాల లోపల పనిచేసినటువంటి రవీందర్ రెడ్డి సార్ గారికి, చంద్రకళ మేడం గారికి, అదేవిధంగా విజయలక్ష్మి మేడం గారికి, ముఖ్యంగా ఈ సంవత్సరం ఆగస్టులో రిటైర్మెంట్ అయ్యి కూడా మాకు ఎప్పటికీ వెన్నుదన్నుగా ఉన్నటువంటి రిటైర్డ్ తెలుగు టీచర్ గారికి అయినటువంటి రామస్వామి సార్ గారికి, మరి ఈ కార్యక్రమం విజయవంతం లోపల మాకు సహకరించినటువంటి మా పాఠశాల విద్యార్థులందరికీ, సార్ యొక్క కుటుంబ సభ్యులకి, తన యొక్క అభిమానులకి, అదేవిధంగా సారు పాఠశాలలో పనిచేసినటువంటి ఇతర పాఠశాలైనటువంటి వెలుగటూరు, ధర్మారం, నాగనూరు, ఆ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతటితోని ఈ కార్యక్రమంగా ముగిసిందని తెలియజేస్తూ ప్రకటిస్తున్నాం. మరి ముఖ్యంగా సారి ఈ కార్యక్రమం లోపల మాకు అన్ని రకాలుగా బ్యాక్ బోన్
ఏ కార్యక్రమం జరిగినా నేనున్నాను, మీరు కార్యక్రమం నడిపించండి, మీరు ఎక్కడున్నా కూడా నేనున్నా కూడా మీకు ఏ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మాకు బ్యాక్ బోన్ ఉన్నటువంటి గౌరవనీయులు హెడ్ మాస్టర్ కన్నం రమేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.